తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. దీర్ఘకాలిక వేధింపుల నుండి విముక్తిని పొందుతారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక రంగంలో దొంగ స్వామీజీలను నమ్మి నష్టపోతారు. చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విషయంలో మీది కేవలం అనుమానమే తేలిపోతుంది. దాంతో కాస్త మనసు తేలికపడుతుంది. స్నేహాలను మరింత విస్తృతపరుస్తారు. వినోద కార్యక్రమాల పట్ల అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. పరుగు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. కానీ వాటిని కాపాడుకునే విధంగా మీ చర్యలుండవు. వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది. వృధా ఖర్చులను నిర్వహించలేకపోయినప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేమి చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. కష్టపడి పనిచేస్తారు. అందుకు తగినట్టు ఫలితాలను కూడా అందుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చర్చల ద్వారా ముడిపడతాయి. కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. ప్రేమ వివాహాన్ని మాత్రం నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. సంతానం యొక్క ప్రయోజనాల కోసం ఎంతగానో పాటుపడతారు, శ్రమిస్తారు. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. మానసిక సంతోషం, మానసికమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. అయితే మీరు ఆశించినటువంటి ఫలితాల్ని సాధించడానికి రాజకీయపరమైన పలుకుబడి, అధికారులు మీకున్నటువంటి స్నేహాల్ని ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీస్ పోటీలకి ప్రిపేర్ కావడం చాలా మంచిది. కాలం అనుకూలంగా ఉంది. అనుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. సివిల్ సర్వీసులకి ఎంపికవుతారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు లభిస్తుంది. అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి గ్రీన్ కార్డు తప్పకుండా లభిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను ఈ వారం అనుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు నాగసింధురాన్ని ధరించాలి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించడం చెప్పదగినటువంటి సూచన.